బైబిల్ ఉన్న వాళ్ళు బైబిల్ తీసి చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వాక్యాన్ని నేను చదువుతాను. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగంలో జ్ఞానము అజ్ఞానము అనే మాటలు మీరు చూస్తారు. వినియోగించుకోకుండా వ్యర్థం చేసుకోవడం. సమయాన్ని వినియోగం చేసుకుంటే, సద్వినియోగం చేసుకుంటే వాళ్ళు జ్ఞానులవుతారట. జ్ఞానం కలిగిన వాళ్లే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. తెలివి తక్కువ వాళ్ళు, జ్ఞానం లేని వాళ్ళు సమయాన్ని వ్యర్థపుచ్చుకుంటారు. గమనించండి, మన జీవితంలో సమయాన్ని మనం పోగొట్టుకుంటే మరలా మన జీవితంలో ఎప్పుడు పోగొట్టుకున్న సమయం తిరిగి రాదు. ఈ రోజు ఇక్కడికి రాకుండా ఈ సమయాన్ని వ్యర్థపుచ్చుకున్న వాళ్ళు మరలా ఈ సమయాన్ని జీవితంలో ఎప్పుడు పొందలేరు. పోగొట్టుకున్నది పోగొట్టుకున్నట్లే అయిపోతుంది. మీ వయస్సు ఉందనుకోండి, మీ వయస్సు దాటిపోతూ ఉన్నట్లయితే మరలా మీ బాల్యం మరలా మీకు రాదు, మీ యవ్వనం మళ్ళా మీకు రాదు. పోగొట్టుకున్న వయస్సు అది పోగొట్టుకున్నట్లే అయిపోతుంది. గనుక మీ వయసు అయినా, మీకు దేవుడిచ్చిన సమయమే అయినా దాన్ని సద్వినియోగం చేసుకుంటే మీరు జ్ఞానులు అవుతారు. జ్ఞానం కలిగిన వాళ్లే సద్వినియోగం చేసుకుంటారు అని బైబుల్ చెప్తుంది. లోక సంబంధంగా మనం మాట్లాడుకుంటే జ్ఞాన సంపద కొరకు చదువుకోవాలని, ఆ చదువులో కూడా అన్ని రంగాలు తెలుసుకుని ఉండాలని, జనరల్ నాలెడ్జి సంపాదించాలని, ఇక ఎన్నెన్నో శాస్త్రాలు ఉన్నాయండి. భౌతిక శాస్త్రం, వృక్ష శాస్త్రం, అలాగే ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి. ఆ శాస్త్రాలన్నీ తెలుసుకొని ఉంటే అతన్ని స్కాలర్, జ్ఞానంలో జ్ఞాన సంపద కలిగిన వాడు గొప్ప జ్ఞాని అని అంటారు. ఎంత చదివి ఉంటే, ఇన్ని డిగ్రీలుంటే, ఎంత లోక సంబంధమైన విషయాలు తెలుసుకుని ఉంటే అతను జ్ఞానం గలవాళ్ళు అని అంటారు. అయితే బైబుల్ అలాగా అంటలేదు. బైబుల్ ఏమంటుందంటే సమయాన్ని సద్వినియోగం చేసుకున్నవాడే జ్ఞాని. ఒక అతను నా దగ్గరకు వచ్చాడండి. మా నాన్నగారి వయసు. బాబు, మోకాళ్ళు నొప్పులున్నాయి, కీళ్ల నొప్పులు వచ్చాయి, ప్రార్థించు బాబు అన్నాడు. నేను మా నాన్న వయసుంది కదని నేను కూర్చొని మోకాళ్లు మోకాళ్లు పట్టుకుని ప్రార్థన చేద్దామని అనుకున్నా. అలా కూర్చోబోయా, మోకాళ్లు పట్టుకోపోయా. బాబు నా కాళ్ళు పట్టుకోవద్దు బాబు అని అరిశాడు. ఏంటయ్యా, పెద్దవాడివి, నాన్నలాటోడివి, కాళ్ళు పట్టుకుని ప్రార్థన చేస్తాను, మరి ప్రభు నిన్ను ముట్టుకుంటాడు అని అంటే అతను అంటాడు, బాబు నా యవ్వనం అంతా నేను వ్యర్థపుచ్చుకుని వ్యభిచారానికి, పేకాటికి, త్రాగుబోత్తనానికి పాడు చేసుకున్నానయ్యా. నా సమయం అంతా, నా యవ్వనం అంతా ఆ శాపం, సమయాన్ని వ్యర్థపుచ్చుకున్నానే, ఆ పర్యవసానం ఇప్పుడు అనుభవిస్తున్నాను బాబు. నువ్వు మామూలుగా ప్రార్థన చేయి, కాళ్ళు పట్టుకోవద్దయ్యా, ఈ వ్యభిచారపు కాళ్ళువి అని కంటి నీరు పెట్టుకున్నాడు. మా నాన్నగారి వయసు చూశారండి. తను ఉన్నది ఉన్నట్టుగా పశ్చాత్తాపుడు అవుతున్నాడు. నాకు ఉద్యోగం ఉన్నప్పుడు కన్ను మిన్ను ఎరక్క నా డబ్బంతా నా పిల్లలు, నా భార్యకి ఉపయోగించకుండా, ఖర్చు పెట్టకుండా, ఏదైనా దేవుని పని చేయకుండా ఒక పనికి మాలిన దాన్ని స్నేహం చేసి దానికి తగలేశాను. దాని పిల్లల్ని చదివించాను, పెళ్లిళ్ళు చేశాను. ఇప్పుడు నా కొడుకులు, రిటైర్డ్ అయిపోయాను బాబు, వృద్ధాప్యం వచ్చింది. ఇప్పుడు నా కొడుకులు, అరే ప్రార్థనకి వెళ్తానరా, ఆటోకు 10 రూపాయలు ఇవ్వడరా అంటే నీదొక బొత్తుకేనా అని అంటున్నారు బాబు. నా కొరకు ప్రార్థన చేయండి. వయసున్నప్పుడేమో నాకు దేవుని మందిరం కనిపించలేదు, వయసున్నప్పుడేమో దైవభక్తి ప్రార్థన కనిపించలేదు. ఇప్పుడు కళ్ళు మందగిలిన తరువాత, వయస్సు కృంగిన తర్వాత, దిక్కుదశలేని ఈ పరిస్థితిలో ఇప్పుడు ప్రార్థన, మందిరము, దేవుని వాక్యము, దేవునికి ఏదైనా ఇవ్వాలి అనుకున్నా నాకు ఎలాంటి గత్యంతరం లేని పరిస్థితుల్లో శాపాన్ని అనుభవిస్తున్నాను అని కన్నీళ్లు విడిచి. ఒక్కొక్కరి జీవితాన్ని ఒక్కొక్క విధంగా మనం ఆలోచిస్తే ఎంతమంది వాళ్ళ వ్యక్తిగత జీవితంలో సమయాన్నే కానివ్వండి, వాళ్ళకి దేవుడిచ్చిన వయస్సే కానివ్వండి, ఎంతమంది ఎలా వ్యర్థపరుస్తున్నారో అది నేను పెద్దగా మీకు చెప్పాల్సిన అక్కర్లేదు. మీకు తెలుసు మీ సమయాన్ని ఎక్కడ వ్యర్థపరుస్తున్నారో, మీ వయస్సుని ఎలా వాడుకుంటున్నారో అది మీకు తెలుసు. ఆ తర్వాత మీరు అనుభవించేది ఏమిటో మీకు ఒకవేళ తెలియకపోవచ్చు. ఎందరో జీవితాలలో ఉన్న అనుభవాలు మనకు కొట్టొచ్చినట్టుగా చెప్తున్నాయి ఈ నగ్న సత్యం. అందుకే దినములు చెడ్డవి గనుక, దైవజనుడు ఎంత చక్కగా చెప్తున్నారు. దినములు చెడ్డవి గనుక అజ్ఞానుల వలె కాక
జ్ఞానుల వలె సమయమును సద్వినియోగము చేసుకొనుడి. మీరు ఎంతమంది దేవుని వాక్యం చదివేదానికి సమయం ఇస్తున్నారు? ఎంతమంది మీరు రక్షణలో కొనసాగేటట్లు ఆధ్యాత్మికమైన అనుభవాల్లోకి ముందు సాగుటకు మీ సమయాన్ని వెచ్చిస్తున్నారు? కొందరు అంటారు, మేము చిన్న వయసులో ఉన్నాం కదండి బాబు, ఈ చిన్న వయసులో భక్తి చేయడం సాధ్యమేనా అని. నేనే దానికి నిదర్శనం, సాక్షి. నన్ను ప్రభు నా 17వ ఏట పిలిచాడు, 17వ ఏట దర్శనమిచ్చాడు. అది 1964 సంవత్సరం. సరిగ్గా ఈ నెలకి 41 సంవత్సరం అయింది. ఆ రోజు ప్రారంభించిన ఈ పరుగు ఈ రోజు వరకు పరిగెత్తేందుకు ప్రభు నాకు సహాయం చేస్తున్నారు. 18 వచ్చింది, 19 వచ్చింది, 22 వచ్చింది, 24 వచ్చింది, 28 సంవత్సరాలు వచ్చాయి, 30 వచ్చాయి, 35 వచ్చింది, 40 వచ్చింది, 45 వచ్చింది, 50 వచ్చింది, 55 వచ్చింది, ఇప్పుడు 58 సంవత్సరాల వయసు. అప్పటి నుండి 17 సంవత్సరాల నుంచి ప్రారంభించిన ఈ పరుగు ప్రతి సంవత్సరం, ప్రతి క్షణం, ప్రతిరోజు ఆయన నన్ను ఎలా నడిపించాడు. ఈ రోజున వేదిక ఎక్కి ఇలా మాట్లాడేదానికి నాలో ఏ అర్హత ఉంది? ఆయన సన్నిధి నన్ను ఎలా నడిపించింది? ఆయన హస్తం నన్ను ఎలా కాచుకుంది? ఆయన కృపానిధి సమృద్ధి, ఆయన శాశ్వత కృప నన్ను ఎలా బలపరిచింది? ఈ రోజు వరకు ఆయన సన్నిధిలో ఉండేటట్లు ఆయన ఎలా నడిపించగలిగాడు? దానికి నిదర్శనం, ప్రత్యక్షమైన సాక్షిని నేనే మీ మధ్యలో నిలబడి ఉన్నాను. ఒక క్రైస్తవ కుటుంబం అది. వాళ్ళ అమ్మాయి విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంది. ఏమిటయ్యా మీకు తెలిసిన తల్లిదండ్రులై ఉండి మీరు అమ్మాయికి బుద్ధి చెప్పరేమిటి అని నేనంటే, ఏసన్న గారు మన వయసులో మనకి ఏమి తెలియదు, వయసు పిల్ల కదండి, ఈ వయసు మీద చేయకి ఎప్పుడు చేస్తాదండి అని అంటున్నాడు తండ్రి. బైబిల్లో ఏమని రాసింది? నీ బాల్యమందే నీ కర్తను స్మరణకు తెచ్చుకోమని, నీ యవ్వనమందే నా కాడి మోస్తూ నా వెంట నడవమని. నా కాడి మహాసులువు, తేలిక. నా ప్రియమైన సహోదరులారా, మన ఆత్మయు శరీరమును జీవమును నిందారహితముగా మార్చునట్లు ఆయనకు అప్పగించుకున్న దానిని అంచము వరకు కాచుటకు ఆయన శక్తిగల దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆ యేసయ్యకి మీ వ్యక్తిగత జీవితాన్ని అప్పగించగలిగితే నీవు ఏ వయసులో ఉన్నా నీ జీవితాన్ని చివరి వరకు కాచుటకు ఆయన శక్తి గలవాడు. నేను ప్రభుని నమ్ముకొని ప్రభు కొరకు జీవితాన్ని సమర్పించుకొని ప్రభు నిమిత్తమై బయలుదేరుతున్న ఆ రోజుల్లో మా వాళ్ళంతా వచ్చి అబ్బో ఎన్ని మాటలు చెప్పారు. భక్తి అంటే వయసులో ఉన్నవి ఏమైనా లోకంలో ఉంటే అవన్నీ అనుభవించి, ఏమున్నా సరే అన్నింటిని అనుభవించి వయసులో వృద్ధాప్యం వచ్చినప్పుడు స్వచ్ఛపడ్డ తర్వాత పళ్ళు రాలిన తర్వాత ఇక భక్తి చేయాలి బాబు. దిగు 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 అని భజన చేయాలి. వయసు మీద భక్తి ఉండకూడదు. అంతా వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత స్వచ్ఛపడ్డ తర్వాతే భక్తిలో దిగాలి అని మా వాళ్ళు చెప్పారు నాకు. కానీ బైబుల్ అలా చెప్పట్లేదు. సమయాన్ని సద్వినియోగం చేసి మీరు జ్ఞానం కలిగిన మనుషులు అవుతారు. మీ కన్నీళ్లకి ఇప్పుడు కారణం ఏమిటో తెలిసినా మీకు దేవుడిచ్చిన సమయాన్ని వ్యర్థపుచ్చారు. రోగాలకి మూలం ఏమిటో తెలిసినా దేవుడు నీకు ఇచ్చిన వయసుని నీచంగా అసహ్యంగా వాడుకున్నారు. గనుక ఈ రోజున నీ జీవితంలో అనారోగ్యమే కానివ్వండి, దరిద్రతే కానివ్వండి, శిపించబడిన అనుభవాలే కానివ్వండి, నీవు తల వంచుకొని బ్రతకవలసినటువంటి చెడు అలవాట్ల వల్ల వచ్చినటువంటి అనర్థాలే కానివ్వండి, వీటన్నిటికీ కారణం దేవుడు నీకిచ్చిన సమయాన్ని వ్యర్థపుచ్చావు. ఇకనైనా సంవత్సరాలు గతించిపోతున్నాయండి. ప్రకృతి అక్కడక్కడ విజృంభిస్తూ ఉంది. ఏ క్షణం ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. వాకింగ్ అని సముద్ర తీరానికి తెల్లవారుజామున వాకింగ్ వెళ్లే. ఆ వాకింగ్ అంటుంది ఎక్కడికి వెళ్ళారు తెలుసా? ఏ సముద్రపు అగాధాల్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఒక్కొక్క శవం బయటపడతాం. బాగా ఆలోచించండి. ఎక్కడ ఏ రోజు ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు. జాతరకి వెళ్దామని జాతరకెళ్ళి అక్కడ జరిగింది ఏంటో తెలుసా? 100 మంది ఆ జాతరలో తొక్కిసలాటలో సచ్చి శవాలయ్యారు. ఈ రోజు వరకు ఆ శవాలు ఎక్కడో ఏమిటో గుర్తు తెలియని పరిస్థితులు. మనిషికి తిరునాళ్లు కావాలి, జాతరలు కావాలి,
సంబరాలు కావాలి, వినోదాలు కావాలి. ఎందుకు? సమయాన్ని వ్యర్థపుచ్చేందుకు. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు బ్రదరు? టైం పాస్. సింపుల్, వెరీ సింపుల్, టైం పాస్. ఎందుకంటే వాళ్ళకి టైం పాస్ కావట్లేదు. సమయాన్ని సమయము ఖర్చు కావడం లేదు. సమయాన్ని ఖర్చు పెట్టాలంటే ఏ టీవీ ముందో కూర్చోవాలి, ఏ సినిమాకో వెళ్ళాలి, ఏ బ్రాండీ షాప్కో వెళ్ళి తాగి పడిపోవాలి, ఏ పేకాడ్ దగ్గరకో వెళ్ళాలి, ఏ రాజకీయాల్లోనో తిరగాలి, తన్నులు తినాలి, పొడుచుకోవాలి, సావాలి, చంపుకోవాలి. టైం పాస్. నా ప్రియమైన సహోదరులారా, మనిషి జీవితంలో అజ్ఞానం మనిషిని ఏ స్థితికి తీసుకుని వెళ్ళిపోతుందో ఒక్కసారి మీ బ్రతుకుల్లో మీరు ఆలోచించండి. సమయం వ్యర్థపుచ్చుకున్నవాడట సోమరి అవుతాడట. సోమరి ఏమవుతాడో తెలుసా? దరిద్రుడు అవుతాడు. దరిద్రుడు ఏమవుతాడో తెలుసా? మరణానికి దిగజారిపోతాడు. మరణపు కాంక్ష, మరణపు వాంఛలతో తన జీవితాన్ని మధ్యంతరంగా శాపానికి తీసుకెళ్లిపోతాడు. అందుకే దేవుని వాక్యం ఏమంటుందంటే, చదవండి, సామెతల గ్రంథం 6:6. సోమరి చీమలి యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. సోమరి చీమల దగ్గరికి వెళ్ళు, వాటి నడతలు గుర్తుపట్టు. వేసవి కాలం ఎప్పుడో, వర్షాకాలం ఎప్పుడో, కోతకాలం ఎప్పుడో చీమలకు బాగా తెలుసు. వర్షాకాలం అన్న ఆహారం దొరకదని చీమలకు తెలుసు. వేసవి కాలమే సేకరించి దాచుకోవాలని చీమలకు తెలుసు. అవి ఆకలి చావులు సావవు. వాటికి నాయకుడు లేడు, ముఠా మేస్త్రులు లేరు. అవి చక్కగా తింటున్నాయి, ఆరోగ్యంగా ఉంటున్నాయి. వాటి జీవిత కాలం నెమ్మదిగా బ్రతుకుతున్నాయి. సోమరి, ఇంకా కాసేపు పడుకుంటాను, నన్ను ఎవరు లేపకండి, నేనే లేచేస్తానని తెల్లవారిన తర్వాత కూడా, సూర్యోదయమైన తర్వాత కూడా ముసుగుదన్ని అలా పడుకోవడం. అరే బాబు లేరా, అమ్మమ్మ కాసేపు 10 గంటలకు లేపేసేమ్మా. అది కాదు అమ్మమ్మ, 10 గంటలకు లేకపోతే కానీ నేనే లేస్తాను. దుప్పుడు గప్పు పడుకుని ఆడు పగలంతా నిద్రపోయి రాత్రులు తిరుగుతా ఉంటాడు పిచ్చోడు లాగా. మెంట్లో తిరుగుతాడు రాత్రులు అంతాను. రాత్రి ఎక్కడ పోతాడో తెలియదు, పగలంతా నిద్రపోతాడు. సోమరి చిన్న పని చేయడు, సంపాదించడు. పెట్టింది కూడా గుట్టుగా తినడం. ఆ పెట్టిన దాంట్లో కూడా రుసులు కావాలి. సాయంత్రం అయితే డబ్బులు కావాలి చేతికి. ఇవ్వకపోతే కొడతాడు, తిడతాడు. ఆడి మూర్ఖత్వం ఆడి జీవితాన్ని శపించబడిన అనుభవాలకు తీసుకుని వెళ్ళిపోతాడు. ఎప్పుడు ఆ ఎనుపు టోపీలో తగులుతారో, లాటరీలు తీసుకుని ఎప్పుడు కీళ్ళకి ఎరగొడతారో అప్పుడు తెలుస్తుంది పరిస్థితి. నైట్ షికారోడు పగలంతా నిద్రపోయి రాత్రులు లేచి తిరుగుతా ఉంటాడు, చీకట్లో చిందులాడుతాడు. సోమరి చీమల దగ్గరికి వెళ్ళు, వాటికి సమయము తెలుసు, కాలములు తెలుసు, వాటి పరిస్థితులు వాటికి క్షుణ్ణముగా తెలిసి ఎప్పుడు ఏం చేయాలో అవి గుర్తించి సమయాన్ని వ్యర్థపుచ్చుకోకుండా రాత్రి మగళ్ళు వర్కులోనే పనిచేస్తూనే ఉంటాయి. నేను ఎందుకో ఓ రోజున ఆ చీమల దగ్గరికి వెళ్ళమన్నాడే స్వామిని. నేను స్వామిని కాదు, అయినా వెళ్లి చూద్దాం ఏమిటోనని అక్కడికి వెళితే చీమల పొట్టులో నుంచి చీమలు ఇలా వస్తున్నాయండి. ఇక్కడ ఎక్కడనో ఆ బియ్యం బస్తా ఉంది. అక్కడికి వెళ్లి ఒక్కొక్క బియ్యాన్ని, ఒక్కొక్క బియ్యపు గింజని ఒక 20-30 చీమలు పట్టుకుని రథాన్ని లాగినట్టు లాగుతా వస్తున్నాయి. రథాన్ని ఈడ్చుకున్నట్టుగా ఈడ్చుకుని అలా వస్తున్నాయి. ఓ మహాభారతంతో ఒక రథం లాగినట్టుగా చీమల ఆ చీమలని కలిసి ఒక దాన్ని ఇడ్చుకొస్తున్నాయి. ఇటు చూస్తే మళ్ళీ ఇంకోటి వస్తా ఉంది, ఇంకొక రథం వస్తుంది. అటు చూస్తే మళ్ళీ ఇంకొక రథం వస్తుంది. ఇటు కొన్ని చీమలు ఎదురొస్తున్నాయి. ఎదురొచ్చినవి గుట్టుగా పోతున్నాయా? పోవట్లేదు. గుట్టుగా పోకుండా ఇటు దగ్గర నిలబడుతున్నాయి. ఏం మాట్లాడుకుంటున్నాయా అని ఆలకిస్తే ఏం మాట్లాడుతున్నాయో తెలిసింది. హలో, మీరు మోస్తారా? దాన్ని మమ్మల్ని సపోర్ట్ చేయమంటారా? నేను కొంచెం మమ్మల్ని కూడా మొమ్మంటారా అని ఇవి అడిగినట్టు. వాళ్ళేం చెప్తున్నారు, ఈ మోసుకొచ్చేవాళ్ళు, అరే పరిమాణుడా, మేము మోసుకుని వెళ్తాం, మా బాధలు మేము పడతాం కానీ ఇంకొక బీపీ కింద మీరు బజ్జి సాపడే. సమయం అయిపోతుందిరా రే, సమయం అయిపోతుందిరా. మాకు మీరేం సహాయం చేయలేక మా బాధలు మేము బడి తీసుకెళ్లిపోతాం, గోడౌన్లోకి తీసుకెళ్లిపోతాం. గోడౌన్లోకి తీసుకెళ్తే వర్షాలు వస్తాయి. మీరు అడగలే, ఓహో అట్లాగా మీ సహాయం చేస్తామంటే వద్దండి, అది సరే అని ఈ పోవడం, మళ్ళీ ఇంకొక బీపీ తేవడం, మళ్ళీ ఎదురొచ్చి మళ్ళీ ఇట్లా మాట్లాడుకుంటూ చూస్తుంటే అయ్యి బాబోయ్, ఈ తెలివితేటలు ఈ మనుషులకు గనుంటే ఎంత బాగుండదండి. ఈ తెలివితేటలు మనుషులకు ఉంటే సంపాదించుకున్నవాడు ఒక్కొక్కడు వాడికి వాడే తింటాడు, ఆడి పొట్టే బలిచిపోద్ది,
ఆ పొట్ట కొవ్వెక్కిపోద్ది. నన్ను ఎవరో ఒక అతను సరదాగా పెద్దోడు లేదు, మా నాన్నగారి వయసు ఉంటుంది, సరదాగా వచ్చేస్తున్నాం కదా, ఏంటి రంగు చిక్కుపోతున్నారు అని ఇటు పొట్ట పట్టుకున్నాడు. పొట్ట పట్టుకుంటే సరదాగా ఆయన బాగా దగ్గర అయ్యే వదిలిపెట్టి నాయన అన్న వదిలేసాడు. నా పొట్ట పట్టుకో అన్నాడు. నేను ఎంతసేపు పట్టుకోపోయినా అది దొరికిందా ఏమండే, అది ఎంత లావుందా పొట్ట చర్మం, ఎంత పట్టుకోకపోయినా అది నా చేతికి పొరపాటు కూడా దొరకట్లేదు. నా పొట్ట ఈజీగా పట్టేస్తున్నాడు. పట్టుకుంటే పెద్ద దుప్పటి మర్చిపెట్టినట్టే, ఇలా దుప్పటి మర్చిపెట్టి దొరుకుతుందేంటి, కువ్విపోయింది పొట్ట అంటాడు. బైబుల్లో రాసింది కదండి ఎస్ఎన్ గారు, నీ కడుపే నీకు దేవుడని, నీ కడుపే నాకు దేవుడు అలా. నేను నా జీవితంలో ఇంతవరకు ఎవరెవరికైనా ద్రోహాలు చేశానేమో గాని నా పొట్టకు నేను ద్రోహం చేయలేదు అన్నో అన్న. ఎవరెవరికో ద్రోహాలు చేశాడంట గాని తన జీవితంలో తన కడుపుకి పొరపాటును కూడా ద్రోహం చేయలేదట. అందుకే అది చేతికి దొరకకుండా బలిసిపోయి కొవ్వెక్కిపోయి. ఎవరికి ద్రోహం చేయకూడదు. నీ కడుపుకు గాని నువ్వు ద్రోహం గాని చేయకపోతే నీకు మత్తికిపోయి స్వాములైపోయి ఆ తర్వాత దరిద్రత వచ్చి ఆ తర్వాత ఉన్న తెలివితేటలు కూడా కురింగిపోతాయి. దౌర్భాగ్య స్థితిలోకి నీవు రావాలి. అందుకే ఉపవాస ప్రార్థనలు. బైబిల్ ఎందుకు చెప్తుంది ఉపవాస ప్రార్థనలు? మనం అన్నం తింటే మన ప్రభుకి గిట్టక, మన ప్రభుకి ఇష్టం లేదా మనం కడుపు నిండా అంత అన్నం తింటే తినకూడదని కాదు, పడుకోకూడదని కాదు, సమయమును సద్వినియోగం చేసుకోమని, మీరు జ్ఞానులుగా ప్రవర్తించమని, అజ్ఞానానికి దరిద్రతకి చోటు ఇవ్వొద్దని. చీమలు చక్కగా ఆయా సమయాలలో ఆహారాన్ని సేకరించి వర్షాకాలంలో కోతకాలం కానప్పుడు శుభ్రంగా భోంచేస్తున్నాయి. మరి ఏ గోడౌన్లో పెడుతున్నాయో నన్ను అడగండి బాబు, ఏ గోడౌన్లో ఎక్కడ పెడుతున్నాయి? మన వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు సేకరిస్తున్నారు ధాన్యాన్ని, మరి గోడౌన్లో పెడుతున్నారు. మరి పురుగులు పెట్టిందాక ఎవరికి పంచరు. అదేమిటంటే సంతకాలు రాలేదండి బాబు, సీల్ చేసి వెళ్ళారు అంటారు. ఆ లోపు పంది కుక్కలు పోయి అవి కిస్మిస్ పండుగ చేసుకుంటాయి, లోపల వర్షానికి ముక్కిపోతాయి, కంపు కొడతాయి. ఆ దరిద్రం ఆ నిలవన్నది వాసన కొట్టి పురుగులు పట్టి తిని మనిషికి అతిసార వ్యాధులు వచ్చాయి. చెప్పించబడిన అనుభవాలకి దానికి ఎంతమంది మంత్రులు, ఎంతమంది అధికారులు, ఎంతమంది డైరెక్టర్లు, ఎంతమంది నాయకులు ఎందరు ఉండి కూడా సేకరించిన ధాన్యాన్ని దాచలేక మరి క్షేమాల దగ్గరికి వెళితే అవి చెప్తాయి ఎక్కడ దాచాలో. ఆమేన్, ఆమేన్, ఆమేన్. జ్ఞానం లోక జ్ఞానానికిను ఆ చీమలకి దేవుడిచ్చిన ఆ తెలివితేటలకి చాలా వ్యత్యాసం ఉంది. నేను ఎందుకో మొన్న ఆలోచించాను, చీమ ఎంత ఉంది, ఎంత ఉంది, ఎంత ఉంది చీమ, దాని తల ఎంత ఉంది, అంతెంత ఉంది. మరి ఆ తలే ఎంత ఉంటే దాని తల మెదడు ఎంత ఉంటది? మీరు ఆలోచించలే, నేను ఆలోచిస్తాను. చీమే ఎంత ఉంది, దాని తల ఎంత ఉంది, అది కనబడినట్టు. మరి దాని తలలో మెదడు ఎంత ఉంది, ఎంత ఉంది. మీ తలలో తాటికాయ ఎంత ఉంది, నీ తలకాయ చూడండి. మళ్ళీ చిన్న మెదడు పెద్ద మెదడు ఒకటి జాలదా, ఒక మెదడు జాలక నీ ఎత్తిన 2 మెదళ్ళు ఉన్నాయి. ఈ 2 మెదళ్ళున్నా క్యాన్సర్ పుండు వచ్చే సిగరెట్ నోట్లో పెట్టుకుంటావు. ఈ 2 మెదళ్ళు నీ జీవితంలో ఉన్నా వ్యభిచారపు మత్తులోకి వెళ్ళి లేనిపోయిన రోగాలు తెచ్చుకొని ఇంట్లో గుట్టుగా కాపురం చేస్తున్న ఆ ఇళ్లలో కూడా నీ పనికి మారిన జబ్బులన్నీ అంటిస్తావు. తెలివి తక్కువ పని. 16 ఏళ్లు కూడా లేవు ఆ అమ్మాయికి. వాళ్ళ నాన్న అమ్మ నా దగ్గర తీసుకొచ్చేవాళ్ళు. ఏంటయ్యా ప్రార్థన చేయమంటున్నారు అంటే వాళ్ళిద్దరు నెత్తిన ఒక ₹1 బిళ్ళంత బొట్లు పెట్టారు, కుంకుమ బొట్లు. పిల్లని తీసుకొచ్చి ప్రార్థన చేయండి అన్నాడు. ఎందుకన్నాను, ఎస్ఎన్ గారండి మీ దగ్గరికి వెళ్తే ప్రార్థన చేస్తారన్నారు, ఈ అమ్మాయికి పలానా జబ్బు వచ్చిందండి, పెళ్లి ఎంతకాలం అయింది, పెళ్లి కాలేదండి, మరి ఈ జబ్బు ఎట్లా వచ్చింది, ఈ పిల్లకన్నీ 2 ఏళ్ల క్రితం రక్తం తక్కువగా ఉన్నిందండి, పాలిపోయింది పిల్ల, అందుకని రక్తం పట్టించాం, ఆ రక్తంలో ఉందంటండి ఈ జబ్బు. అన్యం పుణ్యం ఎరగని ఆ బిడ్డ జీవితంలో ఆ తల్లిదండ్రులు చేసిన తెలివి తక్కువ పనిని బట్టి ఆ బిడ్డకి ఆ జబ్బు సంప్రాప్తమై ఆ బిడ్డ కళ్లల్లో ప్రాణం పెట్టుకుని, అయ్యగారు నేను బతుకుతాను, ఆ వరకు బతుకుతాను, ఈ ప్రభు ఆయన నన్ను బతికిస్తాడా బాబు అని కన్నీళ్లు పెట్టి ఏడుస్తుంటే నా హృదయం ద్రవించిపోయి, మనుషుని తెలివి తక్కువ పని, ఈ తల్లిదండ్రులకి తెలివి లేక, ఆ రక్తం ఎక్కించిన వాడికి తెలివి లేక ఆ బిడ్డ నిండు 100 ఏళ్ల జీవితాన్ని
శాపంగా మార్చి బలహీనతగా ఉంది, రక్తం లేదు, కాస్త మంచి ఆహారం పెట్టుకునేదానికి ఆ తెలివితేటలు లేక ఒక్కసారి బలం వచ్చేయాలి బిడ్డ, కళకళకళకళలాడిపోవాలని చెప్పి ఈ రక్తం ఎప్పుడైతే ఎక్కిచ్చారో డబ్బు ఖర్చు పెట్టి. అవును నా ప్రియమైన సహోదరులారా, నా 2 చేతులు జోడించి దండం పెట్టి చెప్తున్నా, మీ తెలివి తక్కువ పనుల వల్ల మీ నూరేళ్ల జీవితాల, మీ పిల్లల జీవితాలని మీరు సర్వనాశనం చేస్తూ ఉన్నారు. మీ బ్రతుకులు కూడా అంతంత మాత్రంగానే ఆరోగ్యానికి దూరమై శాపానికి గురై జీవితంలో కన్నీళ్ల మధ్యలో కాపురం చేస్తుంది. కష్టార్జితమంతా తీసుకెళ్లి డాక్టర్లకు తగలేసి, కష్టార్జితమంతా తీసుకెళ్లి ఇటు వడ్డీ వ్యాపారస్తులకు తగలేసి, కుటుంబంలో మీ కష్టార్జితం మీరు మీ పిల్లలు అనుభవించని పరిస్థితిలో శపించబడిన అనుభవాలు గురైపోతున్నారు. కారణం నీ సమయాన్ని, నీ వయస్సుని సరిగ్గా ఉపయోగించుకోవడం నీకు తెలియక నీ జీవితంలో శాపానికి గురై. దినములు చెడ్డవి, ఈ సమయంలో నీవు మోకరించవలసిన సమయం, ఈ సమయంలో నీ కొరకు నీ పిల్లల కొరకు నీవు ప్రార్థన చేయవలసిన సమయం. ఈ రోజుల్లో పాపమును విడిచి మనస్సును మార్చుకొని రక్షణ ఆనందాన్ని పొంది క్రీస్తు రక్తం చేత కడగబడి బాప్తిస్మం పొంది దేవుని వాక్యము చేత పవిత్రమైన సహవాసంలో ఎదగవలసిన సమయం ఇది. దినములు చెడ్డవి, నీ ఆత్మ నశించిపోకుండా, నిత్య నాశనానికి వేగిర పడకుండా నీ ఆత్మకి నీవు చేయవలసినటువంటి జ్ఞాన సంపద ఏమిటి? దేవుని సన్నిధికి, యేసయ్య రక్షకుడైన యేసయ్య సన్నిధికి వెళ్లి నీ పాపముల నిమిత్తమై నువ్వు పశ్చాత్తాపపడి నీ సమయాన్ని వ్యర్థపుచ్చుకోక సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ కన్నీటితో ప్రార్థన చేసి పాప క్షమాపణ పొందవలసిన సమయం. నీ ప్రాచీన స్వభావాన్ని పాతిపెట్టి బాప్తిస్మంలో నవీన స్వభావాన్ని క్రీస్తు యేసు ద్వారా ధరించుకొని నీ ఆత్మయు శరీరమును జీవమును నిందారహితముగా మార్చినట్లు ఆ పరిశుద్ధాత్మ నింపుదలలో ఆయనను దుఃఖపరచకుండా ఆయన ద్వారా నడిపించబడిన వాడివై వాక్యముని హెచ్చరిస్తూ ఉండగా వాక్యానికి నీ జీవితాన్ని అప్పగించి పవిత్రమైన సహవాసంలోకి వెళ్లి దైవజనుల చేత వాక్య సంపదని వినుట వలన మరింత విశ్వాసాన్ని అనుభవిస్తూ ముందుకు సాగవలసిన అవసరం వచ్చి. దినములు చెడ్డవి, రాత్రి మగళ్ళు ఆయనతో ఆనందించి గంతులు వేయవలసిన సమయం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దైవజనుడు చెప్తున్నాడు, రిజాయిస్, ప్రభువునందు ఆనందించు. మరలా చెప్తున్నాను, ప్రభువునందు మీరు ప్రభువునందు ఆనందించడం వలన మీరు బలము పొందుతారు. ద స్పిరిచువల్ స్ట్రెంగ్త్, పరిశుద్ధమైన ఆత్మీయమైన ఆనందాన్ని మీరు అనుభవించాలంటే ప్రభువునందు ఆనందించాలి. అగైన్ ఐ సే unto you, rejoice unto the Lord. మరలా చెప్తున్నాను, ప్రభువునందు ఆనందించండి. ఆయన్ని కీర్తించి పాడి గాన ప్రతిగానాలు చేసి ఆయన్ని ఎలా మహిమపరచాలి, ఆయన నామాన్ని ఎలా ఎక్సాల్ట్ చేయాలి. మన ప్రభువునందు మనం ఆనందిస్తే ఏ క్షణం మనం శాశ్వతంగా ఈ లోకంలో కన్ను మూసిన మరొక అక్షయమైనటువంటి శరీరాన్ని ధరించుకున్న వాళ్ళమై ఆధ్యాత్మికమైన ప్రపంచంలోకి వెళ్లి నిత్యత్వం, అమరత్వం కలిగి ఆయన అమరుడు గనుక ఆయనతో సహజీవనం చేస్తూ మన ఆత్మ, మన శరీరము, మన యొక్క ప్రాణము ఆయనతో ఆనందించే ఆ భాగ్యానికి మనం వెళ్ళిపోతాం. నా ప్రియమైన సహోదరులారా, దేవుడు మీకు ఇచ్చిన సమయం కొంచెం, వెరీ షార్ట్. సమయము కొంచెమేనని, కాలము సంకుచితమైనదని తెలిసి ఆ సంకుచితమైన సమయంలో నీకున్న 10 ఏళ్ల వయసు, ఇంకా 5 ఏళ్లు, ఇంకా 2-3 ఏళ్లు, ఇంకా 10 ఏళ్లు, 16 ఏళ్లు, ఇంత వయసు నువ్వు బతుకుతావు. అది కూడా నిశ్చయంగా మనం ఇంతకాలం బతుకుతామని చెప్పలేవు. దేవుడు కొంచెం సమయం ఇస్తే ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలనా, లేక గంటల తరబడి టీవీల ముందు కూర్చొని గుటకలు మింగాలి, స్నేహితులతో జోకులు చెప్పుకుంటూ ముచ్చట్లాడాలనా, అపవిత్రమైనటువంటి శరీరేచ్చలిక మన జీవితాల్ని గంటల తరబడి, రోజుల తరబడి అప్పగించుకుని శాపానికి గురి కావాలి. మీరు ఏదైనా అక్రమాన్ని, ఏదైనా నీచమైన పని, ఏదైనా అపవిత్రతని మీరు జరిగిస్తూ ఉన్నట్లంటే మీ వయసులో, మీ జీవితంలో అది 4 తరాల వరకు ఆ శాపం నీ తర్వాత నీ పిల్లలకి, నీ ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా, ఆ తర్వాత నీ పిల్లలకి, ఆ తర్వాత
పిల్లల 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 4 తరాల వరకు ఆ శాపం నిన్ను వెంటాడుతున్న సంగతి బైబుల్ చెప్తుంది. సైంటిఫిక్ కూడా ఈ మధ్య అది ప్రూఫ్ అయింది. నీవు అక్రమంలో వ్యభిచారంలో దిగినప్పుడు నీ రక్తంలో ఉన్నాడు నీ కొడుకు, నీ రక్తంలో ఉన్నాడు నీ మనవడు, నీ రక్తంలో ఉన్నారు నీ పిల్లలంతా. వాళ్ళు కూడా ఈ శాపాన్ని నీ తర్వాత అనుభవిస్తారు. వాళ్ళు అదే పక్కిలోకి వెళ్లి అదే చేస్తలు, నీవే దుర్మార్గమైన పనులన్నీ చేస్తున్నావో అదే పనులు వాళ్ళు కూడా జొరబడతారు. వాళ్ళ పిల్లలు మరి అదే ప్రవర్తనలో. అయితే ఒకటి మాత్రం వాస్తవం, అదేమిటో తెలుసా? నీవు ఈ రోజున మనస్సును మార్చుకొని ప్రభు వైపు తిరిగి ఆయన నిర్మలమైన పవిత్రమైన నిష్కల్మషమైన ఆ రక్తం చేత నువ్వు కడగబడినట్లయితే 1000 తరాల వరకు నీ ఆశీర్వాదం 1000 తరాల వరకు అది ప్రాకుతూనే వస్తుంది. వంశ పారంపర్యంగా నీ కుటుంబంలో నీ రక్తంలో వచ్చినటువంటి ఆ శాపం నీకే కాదు తొలిగేది, నీ తరతరాలు 1000 తరాల వరకు ఆ శాపం తొలగిపోతుందన్న సంగతి వాస్తవం. గనుక నీవేం చేస్తున్నావో ఒకసారి ఆలోచించి గమనించి గుర్తించి అజ్ఞాని వలె కాక జ్ఞానం గల వ్యక్తివై ప్రవర్తించాలని ఈ వాక్యం అనే ఆ జ్ఞానం నీ గుండెల్లో ఆ దేవుని భయం నీలో కలగాలని వాక్యం నీ రాత్రి హెచ్చరిస్తుంది. ఒక దిక్కు దశ లేని ఒక అమ్మాయి, అనాది ఆ దిక్కు దశ లేని అమ్మాయి సడన్ గా ఏమైంది తెలుసా? ఉన్నట్లుగుండి ఒక రాజ్యానికి రాణిగా మారి, రాజ్యానికే రాణిగా మారిన దిక్కులేదు. అదే సమయంలో తన ప్రజలు ఆ దిక్కులేని దాని వంశం లేకపోతే ఆ కులం లేకపోతే ఆ తరం ప్రజలు భయంకరమైనటువంటి మరణ శిక్షకి గురైపోయారు. మరణ శిక్షకి ఫలానా తారీఖున యూదా ప్రజలందరినీ చంపేయాలి, వాళ్ళ ఆస్తులు మీరు దోచుకోవాలి అని రాజు శాసించారు. ఈ అమ్మాయి దిక్కులేని రాణి అయిపోయి కూర్చుంది. ఈ రాణి దగ్గరికి ఒక కబురు వచ్చింది. ఏమని వచ్చిందో తెలుసా? ఇదిగో ఎస్తేర్, నీవు రాణివైనందువల్ల నీవు తప్పించుకుంటావేమో అని నీవు అనుకుంటున్నావేమో. బీ కేర్. ఈ సమయంలో నోట్ దిస్ పాయింట్, ఈ సమయంలో నీవు నీ ప్రజల నిమిత్తమై విజ్ఞాపన చేయకపోతే నీవు బ్రతకవు. అంతేకాదు ఈ రోజు నీవు రాణిగా సింహాసనం మీద ఎందుకు కూర్చున్నావో తెలిసినా? ఈ సమయంలో నీవు విజ్ఞాపన చేసేందుకే దేవుడు ముందుగానే నిన్ను తీసుకొచ్చి ఈ సింహాసనం మీద కూర్చోబెట్టున్నాడు. జాగ్రత్త, ఈ సమయంలో వ్యర్థపుచ్చకు. రాణికి ఒక కబురు వస్తుంది. ఈ రాణి ఏం చేసిందో తెలుసా? ఓహో, ఈ నశించిపోయే ప్రజల కొరకై విజ్ఞాపన చేసేటట్లు దేవుడు నన్ను ముందుగానే ఈ రాణిగా సిద్ధపరిచాడంట. ఈ సమయం కొరకేనట. ఈ సమయాన్ని నేను వ్యర్థపుచ్చకూడదు. ఇప్పుడు నేనేం చేయను అని 3 రోజులు ఉపవాస ప్రార్థన చేసు. ఎందుకంటే రాజుగారు పిలవకుండా రాణి అయినా ఆయన దగ్గరికి వెళ్లేదానికి లేదు. అప్పటికే చాలా రోజులైంది రాణిని ఆయన దగ్గరికి పిలిచి. ఆయన బిజీ వర్క్ లో ఈమెను పిలవకపోతే రాకూడదు, ఒకవేళ వచ్చిందంటే చంపేస్తాడు. అలాంటి క్రిటికల్ కండిషన్ లో, చిక్కు సమస్యలో నేను ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్ళానంటే చంపేస్తాడు. అందుకని ఈ సమయంలో నేను విజ్ఞాపన చేసే ముందు ప్రార్థించి ప్రభువుకి అప్పచెప్పుకుని వెళతాను. అవును, ఇప్పుడు నేను ఈ సింహాసనం మీద కూర్చున్నది ఈ సమయం కొరకే. ఈ సమయంలో నేను మౌనంగా ఉంటే నాకు నా ప్రజలకి శాపం, కత్తివాత హతమవుతారు. కనుక నేను వెళ్తాను. ఉపవసించి ప్రార్థించి రాజు దగ్గరికి వెళ్తే పిల్లలందే వెళ్ళింది. అయితే రాజు ఈమెను చంపేసేయండి, పిల్లలందే వచ్చింది అని అనలేదు. హలో ఎస్టర్, వాట్ యు వాంట్? ఏం కావాలి నీకు? దగ్గరగా ఏంటి, ఏమైంది? రాణి, ఎందుకు వచ్చావు? ఏంటి సంగతి చెప్పు అని జాలిగా మాట్లాడు. నా ప్రియమైన సహోదరులారా, మీ విన్నపం మిమ్మల్ని గురించి గాని, మీ కుటుంబాన్ని గురించి గాని, మీ ఆరోగ్యాన్ని గురించి గాని, మీ బంధువుల గురించి గాని, మీ ఆర్థిక సమస్యల గురించి గాని, మీ ఉద్యోగ విషయాలే కానివ్వండి, మీ ఎడ్యుకేషన్ సైడ్ కానివ్వండి, మీ పిల్లల విషయం కానివ్వండి, మీరు విన్నవించే విన్నపం ఆయన ఆలకించాలి. నీ విన్నపం ఆయన దగ్గరికి వెళ్లిన వెంటనే ఆయన కళ్ళలో నీకు కరుణ చూపించాలి. గనుక నీవేం చేయాలి? పొట్టను పెంచుకోకుండా ఉపవసించి ప్రార్థన చేసుకుని సమయాన్ని వ్యర్థపుచ్చుకోకూడదు. వయసు అయిపోయింది అనుకోండి, ఆ జబ్బో ఈ జబ్బో తగలండి అనుకోండి, అప్పుడు నువ్వు ఉపవాస ప్రార్థనలు చేయలేవు. కనుక వయస్సు ఉండగానే, ఆరోగ్యం ప్రభు ఇవ్వగానే ఇచ్చిన ఆ సమయంలోనే నీవు నీ పిల్లల విషయమై, నీ కుటుంబ వ్యవస్థ గురించి, నీ సంఘాన్ని గురించి, నీ ప్రజలను గురించి, నీ ప్రాంతాన్ని గురించి ఉపవసించి ఆయన సన్నిధిలో నీవు చేతులెత్తవలసిన అవసరం వచ్చి. ఈ ఎస్తేర్ రాణి ఉందే, శుభ్రంగా కబురు వచ్చింది, వెంటనే మాట్లాడని ఏమేం చేసింది?
వెంటనే ప్రార్థనలోకి 3 రోజులు ప్రార్థన అనంతరం ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్తారు. రాజు గారు చెప్పక మునిపే ఆయన ఆమె మాట ఆలకించి, నా ప్రియమైన సహోదరులారా, మీ ప్రార్థనలు కొన్నిసార్లు ఆలకించకపోవడంలో ఉన్న ఆంతర్యం ఏమిటి? మీరు చేయవలసిన పని చేయవలసిన సమయంలో చేయక, అనవసరమైన పనికి మాలిన తెలివితేటల మధ్యలో దేవుని వాక్యంలో ఉన్న జ్ఞాన సంపదని ఎరగక, ఏదో ఆసక్తి అనుకుని క్రమము తప్పినటువంటి పద్ధతులలో ఏదో దైవ కార్యం చేస్తున్నట్టు మీరు ఊహించి ఆ తర్వాత తీరని శాపానికి గురైపోతుంది. నా ప్రియమైన సహోదరులారా, ఎందుకో ప్రభు ఆత్మ, పరిశుద్ధాత్ముడు మీతో ఈ మాటలు ఈ మొదటి రోజు చెప్తారు. ఈ రోజు రాని వాళ్ళు నిజంగానే సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా సమయాన్ని పోగొట్టుకున్న అజ్ఞానులనే చెప్పాలి. ఎందుకంటే ఆ జ్ఞాన సంపద ఒక్కొక్క రోజు ఆయన మాటలు నూతనం అవుతాయి, ఆయన కృపలు నూతనం అవుతాయి. ఆయన మనుషులతో ఆ పెనవేసుకుని వాళ్లతో ముచ్చటించే విధానాలు వేరువేరుగా కనిపిస్తాయి. ప్రతిరోజు అది నూతనమైన రుచి, నూతనమైన ఆధ్యాత్మికమైన అనుభవాల్లోకి ప్రభు నడిపిస్తాడు. ఈ రోజు పోగొట్టుకున్న వాళ్ళు మరలా ఈ రోజు అనుభవాలు రేపు వాడికి రాకపోవచ్చు. చేతులారా పోగొట్టుకున్నారని దీని ఎంతో ఖర్చుతో కూడిన పనులు అయినా దేవుని బిడ్డలు ఆ వాక్యాన్ని శ్రద్ధగా విని వెంటనే పశ్చాత్తాప్తులై కన్నీటి మయంతో ఆయన సన్నిధికి రా. ఒకరోజు దేవుని సేవకుడు ఒకతను యొప్పే అనే పట్టణంలో ఒకరింట్లో ఉన్నాడు. యొప్పే అనే పట్టణంలో, అది మధ్యధరా సముద్రం తీరాన, మెడిటేరియన్ సీ తీరాన ఉంది ఆ యొప్పే పట్టణం. ఆ కైసరియా దీన్ని దాటిపోతే కైసరియా, ఇంకా పైకి వెళితే కర్మేలు పర్వతం. అదంతా ఈ మధ్యధరా సముద్ర తీరానే ఉన్న ఊళ్ళు ప్రాంతం. ఆ ఇంట్లో ఏ ఇంట్లో అయితే ఆయన నిద్రపోతున్నాడో, ఏ ఇంట్లో అయితే ఆయన ఉన్నాడో ఆ ఇల్లు సాక్షాత్తు కళ్ళతో చూశాను, నేను చెప్తున్నాను. అక్కడ ఓ వారం రోజులుగా పరిచర్య చేసి ఆ ఇంట్లో విశ్రాంతి ఓ రోజు పొద్దున్నే వాళ్ళు మర్చిపోయారో లేక పెట్టేదానికి ఏమీ లేదో, మొత్తం మీద ఆయనకి ఏమీ పెట్టినట్టు కనిపించదు. ఇది తిరిగాడండి. తిరిగితే మెట్లు కనబడ్డాయి. ఆ మెట్ల మీద నుంచి పైకి వెళ్ళిపోయి మేడ మీదకి వెళ్ళిపోయి మేడ మీద ఒక నీడ చూసుకుని అలా మోకరించాడు. బాగా వినండి, మోకరించాడు. అలాగా మోకరించిన వెంటనే పరవశమైపోయాడు. పరవశమైన వెంటనే పైనుంచి 4 చెంగులు పట్టుకున్నటువంటి ఒక దుప్పటి అలా దిగుతావు. ఆ దుప్పట్లు ఏమున్నాయి? ఏనుగా కోచుంది, కుక్కుంది, నక్కుంది, పిల్లుంది, ఒంటె ఉంది, సింహాలున్నాయి, పులులున్నాయి, సకల చతుష్పాద జంతువులు ఉన్నాయి. దాన్ని ఎవరో చెప్పినట్టు అనిపిస్తుంది. ఓ పేతురా, వాళ్ళు చంపుకొని తినా. నేనా చంపుకోవడమా? అమ్మో, నేను యూదుడిని, నిష్టగలవాణ్ణి. అమ్మమ్మ, నేను అవన్నీ తినకూడదా? ఎన్ని అపవిత్రమైనవే అంటాడు. 3 సార్లు అట్లాగే వస్తే 3 సార్లు అదే జవాబు చెప్పాడు. చతుష్పాద జంతువులు నేను తినను, అవి శపించబడ్డావి, నేను తినను. సడన్ గా మన స్పృహ వచ్చి ఇది ఏమవుతుంది? ఈ దర్శనం ఏంటి? ఇదేంటి? అసలు నాకు ఏం అర్థం కావట్లేదు. ఏంటి దుప్పటేంటి? ఆ చతుష్పాద జంతువులు సింహం ఏంటి? ఎలుక ఏంటి? ఆ ఏనుగు ఏంటి? ఇదంతా ఏమిటి అని ఆలోచించుకుంటూ ఉంటే ఒక స్వరం వినబడు. అన్యజనుల మధ్యలో నుంచి నీ దగ్గరికి ఇప్పుడు వస్తారు కొంతమంది. నీవు అన్యజనులు అంటే నిరాకరిస్తావు. అన్యజనుల దగ్గరికి వెళ్లేదానికి నువ్వు ఇష్టపడవు. అందుకే వాళ్ళు ఆరాధించే చతుష్పాద జంతువుల్ని నీకు చూపించా. వాళ్ళు కుక్కని ఆరాధిస్తారు, ఎలుకని ఆరాధిస్తారు, పంది కుక్కని ఆరాధిస్తారు, పందిని ఆరాధిస్తారు, ఎద్దుని ఆరాధిస్తారు, నక్కని ఆరాధిస్తారు, కోతిని ఆరాధిస్తారు. అవన్నీ నీకు చూపించా. అన్యజనులు సకల చతుష్పాద జంతువుల రూపాలని జీవమగల దేవునికి ప్రతిరూపాలుగా చేసుకుని వాటి ముందు బోర్ల పడతారు. వాళ్ళు నీ దగ్గరికి ఇప్పుడు వస్తారు. కాదనకుండా నువ్వు వెళ్ళాలి. వాళ్ళ జీవితాలు మార్చాలి. సజీవమైన దైవ శక్తిని నీ వాళ్ళకి వివరించాలి. అదిగో ఆ 4 చెంగులు పట్టిన దుప్పటి, ఆ దుప్పట్లో ఉన్న చతుష్పాద జంతువుల రూపాలు దానికి సాదృశ్యం. ఇది ఏమగునా అనుకున్నప్పుడు చక్కగా ఆ కళకి, ఆ దర్శనానికి వ్యాఖ్యానం దేవుని దగ్గర నుంచి స్వరం మాట్లాడటం. అంతలో ఎవరో వచ్చి ఆ ఇంటి తలుపు కొడుతుంది. ఎవరో నేను ఏమండి, ఇక్కడ పేతులని ఆయన ఉన్నారంట కదండి. ఉన్నానండి, అక్కడ పైన ప్రార్థన ఆయన్ని తీసుకెళ్లాలని వచ్చామండి. ఎందుకో అదే మా అయ్యగారికి దర్శనం వచ్చి దేవుడి దర్శనం చూపించి ఈయన్ని పిలిపించుకొని దేవుని మాటలు చేపించుకోమన్నాడు. మీరు యూదులేనా? అదే యూదులు కదండి, మీ అన్యులమండి. అన్యులంటే
అదే ఈ గ్రహాలు దండం పెట్టుకుంటాం కదండి. అదే మరి ఆయన రాడుగా అక్కడికే. ఏమనండి పిలవాలకి తండ్రి, మా బాధ్యత కదా. పిలిస్తే ఈయన ఈ కళ అర్థం చేసుకుని తిన్నగా అతనితో ఆ కైసరియా వరకు వెళ్ళమే. ప్రజల చూడండి, రాబోయే సమయం, రాబోయే కాలంలో ఏం జరగబోతుందో, నీవు ఏం చేయాలో ప్రభు ఆ ముందుగానే తెలియపరుస్తున్నాడు. ఎప్పుడు అరగంట టైం ఉంది, వంట చేసి నీకు పెట్టేదానికి అరగంట ఉంది అని ఆళ్ళు చెప్తే ఆ అరగంటని వ్యర్థపుచ్చకుండా ఆయన దేవుని సన్నిధికి వెళితే రాబోయే కాలంలో ఏం జరుగుతుందో, ఆయన ఏం చేయాలో ఆ సంగతి తేటగా చెప్తున్నాడు దేవుడు. నా ప్రియమైన సహోదరులారా, కొంచెం సమయం దొరికింది పేతురికి. ఆ కొంచెం సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు కనుక పరవశమయ్యాడు కనుక పైన నుంచే దుప్పటి. తర్వాత ఫ్యూచర్ ప్లాన్, రాబోయే కాలంలో తను ఏం చేయాలనే సంగతి. అన్ని జనులు అంటే ఏమిటి, అన్ని జనుల మధ్యలోకి ఎలా వెళ్ళాలి, అన్ని జనులకి ఎలా చెప్పాలి, వాళ్ళు కూడా ప్రభు బిడ్డలని నిరూపిస్తూ వాళ్ళ ఆత్మ కూడా విలువైందని ప్రభు ఇతనికి చూపిస్తే ఇక అప్పటి నుంచి అన్ని జనుల మధ్యలోకి వెళ్లడం ప్రారంభం. మీ జీవితంలో కూడా మీ పిల్లల చదువు విషయం కానివ్వండి, మీ పిల్లల వివాహ విషయాలే కానివ్వండి, మీరు తీసుకోవాల్సిన సబ్జెక్ట్, కాలేజీలో ఏ సబ్జెక్ట్ నువ్వు తీసుకోవాలి, అవన్నీ నువ్వు ప్రార్థనలో ఉంటే, సమయాన్ని వ్యర్థపుచ్చకపోతే, సమయాన్ని సన్నిధిలో గడిపితే ఆయన నిన్ను నడిపించి అద్భుతమైన కార్యాలు చేసి చూపిస్తాడు. పిల్లలు కలిగినటువంటి తల్లిదండ్రులకి నేను దండం పెట్టి చెప్తున్నాను, మీ సమయాన్ని వ్యర్థపుచ్చుకున్నారంటే మీ పిల్లలు మీ చేతికి దొరకకపోవచ్చు. మీ సమయాన్ని ప్రభు మీకు ఇచ్చిన ఈ వయసుని సమయాన్ని ప్రభు సన్నిధిలో మోకరించి నీ బిడల కొరకు నీ చేతులెత్తి ప్రార్థన చేయకపోతే నీ బిడల పరిస్థితులు క్షణక్షణం తల్లడిల్లిపోవచ్చు, తారుమారు అవ్వచ్చు. కారణం దినములు చెడ్డవి. ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా పరిస్థితులు తల్లకిందులవుతున్నా ఈ రోజుల్లో నిమ్మకు నీరెక్కినట్టుగా ఏదో కన్నం పడేశాం అన్నట్టు కాకుండా పిల్లల వ్యక్తిగత జీవితాల మీద ఒక నిఘా వేసి వాళ్ళ క్షేమం, నీ తరతరాల క్షేమానికి ఒక పునాదిగా నువ్వు మోకరించవలసిన అవసరం వచ్చి దినములు చెడ్డవి. దయచేసి అందరు లేచి నిలబడి. కాలము సంకుచితమైంది, ప్రభు రాకడ సమీపిస్తున్న ఈ రోజుల్లో దేవుని వాక్యం అంటుంది, ఇంత పెద్ద తల ఉండి ఏనుగు దగ్గరికి వెళ్ళు, దాని దగ్గర తెలివితేటలు నేర్చుకోమని అంటలేదు. కోతి దగ్గరికి వెళ్ళు, దున్నపోతు ఎద్దు దగ్గరికి వెళ్ళు అని వాక్యం అంటలేదు. ఎంత తలున్నా సరే మెదడు లేకపోవచ్చు. అయితే వాక్యం అంటుంది, చీమల దగ్గరికి వెళ్ళు, తల వంచి ప్రార్థన చేసుకో. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుందాం.